తెలంగాణలో రెండవ అతిపెద్ద జనజాతర లింగమంతుల జాతర నేటి రాత్రి నుంచి ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరకు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా. ఈ జాతర 65వ జాతీయ రహదారికి ఆనుకొని జరుగుతూ ఉండడంతో NH-65 పైన పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా కోదాడకు తరలిస్తున్నారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి మిర్యాలగూడ మీదుగా నార్కెట్పల్లి వైపు మళ్లిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి లింగమంతుల జాతర నేటి నుంచి ఈ నెల 20 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అధికారులు ఇక్కడ అంటే ఈ జాతర ఈ లింగమంతుల స్వామి సూర్యాపేట సమీపంలో ఉన్నటువంటి 65వ జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. దీంతో జాతీయ రహదారి 65వ జాతీయ రహదారి పైన వాహనాల మళ్లింపు అనేది చేపట్టారు. ప్రస్తుతం మనం నార్కెట్పల్లి వద్ద ఉన్నాం. నల్లగొండ జిల్లా పరిధిలోని నార్కెట్పల్లి వద్ద మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి వాహనాలన్నింటినీ కూడా ఏదైతే ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలను ఇక్కడ నుంచి నార్కెట్పల్లి నుంచి మిర్యాలగూడ మీదుగా హుజూర్ నగర్ కోదాడ మించి అంటే కోదాడ వద్ద మళ్ళీ హైవే ఎక్కాలేటట్టు దారి మళ్లిస్తున్నారు వాహనాలన్నింటినీ కూడా. అదేవిధంగా అటు నుంచి అంటే విజయవాడ వైపు నుంచి ఇటు హైదరాబాద్ వచ్చే వాహనాలని కోదాడ నుంచి హుజూర్ నగర్ మిర్యాలగూడ అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి నార్కెట్పల్లి జంక్షన్కి వచ్చేటట్టు మొత్తం దారి మళ్లింపు అనేది చేపట్టారు. అంటే ప్రధానంగా అటు నుంచి వచ్చే వాహనాలు కానీ ఇటు నుంచి వచ్చే వాహనాలు కానీ కోదాడ మిర్యాలగూడ మీ నుంచి హుజూర్ నగర్ లింకులో ఈ రూట్ అనేది మార్చడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ లింగమంతుల స్వామి జాతర అనేది దాదాపు ఇటు తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా చెప్తుంటారు. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ 4-5 రోజుల్లో ఇక్కడికి వస్తుంటారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ జాతరకు సంబంధించి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. ఇటు సూర్యాపేట సమీపంలోని కేసారం నుంచి దేవరపేటను తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. రేపు అంటే తీసుకొచ్చిన తర్వాత గంపల ప్రదక్షిణ ఉంటుంది. మొదటి రోజు ఇటు గంపల ప్రదక్షిణ, తర్వాత రెండవ రోజు చంద్రపట్నం నిలవారం, ఆ తర్వాత మూడవ రోజు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే అటు నిలవారం తర్వాత మూడవ రోజు ఇక్కడ దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. అంటే బోనం ఉండి పెట్టడం లాంటివి కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత 4వ రోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ దేవరపెట్టని తీసుకొని వెళ్తారు. అదేవిధంగా 5వ రోజు అంటే చివరి రోజు అక్కడ దిష్టి తీసి దాన్ని మొగరతోరణం తొలగించడంతో జాతర సమాప్తం అవుతున్నట్టుగా చెప్తుంటారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో కొంత వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలామందికి ఈ రోజు నుంచి కొద్దిసేపటి క్రితమే ఈ వాహనాల దారి మళ్లింపు అనేది చేపట్టారు. కాబట్టి చాలామందికి అవగాహన లేకపోవడంతో ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది అంటే కొంత అవగాహన ఇక్కడికి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని వెళ్ళడం పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఖమ్మం వెళ్ళే వాళ్ళు స్టేట్కి వెళ్ళాలి, విజయవాడ వైపు వెళ్ళే వాళ్ళు రైట్ తీసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో కొంత మందకొడిగా ఇక్కడ ట్రాఫిక్ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపై తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.